మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది. మామిడికాయలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఊరగాయలు. ఊరగాయలే కాకుండా పప్పు, పచ్చడి, కూర, పులిహోర కూడా చేసుకోవచ్చు. ఇవాళ నేను ఆ పులిహోర చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మామిడికాయ పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కావాల్సిన పదార్థాలు ముందర చూద్దాం. బియ్యం 1 కప్పు బియ్యం తీసుకున్నాను. పచ్చి మామిడికాయ తురుము ఇంచుమించుగా అది కూడా 1 కప్పు తీసుకున్నాను. పచ్చి మామిడికాయని తురిమి పక్కన పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చి పక్కన పెట్టుకున్నాను. అల్లం మనకి కావలసినంతగా ఒక 2-3 ఇంచుల అల్లం ముక్క తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు తాలింపు వేయడానికి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు. నచ్చుతాయి, ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మెత్తటి ఉప్పే వాడుకుంటాం దీనికి. ఒక గుప్పెడు కరివేపాకు, 10-12 ఆకులు అయితే సరిపోతాయి. ఇంగువ అతి ముఖ్యమైనది, మంచి టేస్ట్ కోసం వేయాల్సింది ఇంగువ. 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నూనె. ఇంకా చేసే విధానం చూసేద్దాం. ముందరగా అన్నం వండుకోవాలి. నేను ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి బియ్యం తీసుకున్నాను. 1/4 కప్ అంటే 1 కప్పు తీసుకున్నాను. దానికి బియ్యం బాగా కడిగేసి 2.5 కప్పులు నీళ్లు పోసి అన్నం చక్కగా ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పులిహోరకి, నిమ్మకాయ పులిహోరకి ఎలా వండుకుంటామో అలాగే. ఇదిగోండి చూడండి, ఇలా అన్నం రెడీ అయిపోయింది. ఈ అన్నాన్ని ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లో కానీ బేసన్లో కానీ వేసి చల్లారి పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం అంతా వేసిన తర్వాత కొద్దిగా నూనె వేస్తే అన్నం పొడిలాడుతూ బాగుంటుంది. వేడి అన్నాన్ని తీసినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి ఆరిపోవడానికి నూనె వేస్తే బాగుంటుంది. ఇలా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. నూనె వేసి అన్నం అంతా ఒకసారి కలిపి ఆరబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అన్నం రెడీగా ఉంచుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందర పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని ముందరగా పల్లీలు వేయించి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మిగతా పప్పులు, శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసేసి వేయించుకోవాలి. పప్పులు త్వరగా వేగాలి అనుకుంటే ఇంగువ వేసేస్తే తొందరగా వేగుతాయి. ఇలా పప్పులు కొంచెం బాగా రెడ్గా అయిపోయేదాకా వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు నచ్చితే. మిరపకాయలు తుంచకండి, అలాగే వేసేయండి, చూడ్డానికి బాగుంటుంది టెక్స్చర్. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి వేయించేసుకోవడమే. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదనే మామిడికాయ తురుము అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. కొంతమంది స్టవ్ వెలిగించి ఉంచి ఆ పచ్చివాసన పోయేదాకా వేయిస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలా చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మూకుడులోనే మామిడికాయ తురుము వేసేసి వేయిస్తాను. వేయించి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తాను. తర్వాత ఈ తాలింపు అంతా కూడా తీసుకొని అన్నంలో వేసి కలిపేసేసి బాగా కలిపేసుకోవడమే. ఇంతే, అయిపోయింది. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఉగాది స్పెషల్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.